హాయ్ హలో సస్సలం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు వీడియో ఎడిటింగ్ కోసం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, ఫిల్మోరానా లేకపోతే ప్రీమియర్ ప్రోనా లేకపోతే ఫైనల్ కట్ ప్రోనా అని. సో ఇలా చాలా సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా కైన్ మొబైల్లో అయితే కైన్ మాస్టర్ కానీ లేకపోతే పవర్ డైరెక్టర్ కానీ ఇలా రకరకాల యాప్స్ అనేవి మనకి మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. సో మరి నేను ఏ యాప్ని యూజ్ చేస్తాను, సో నేను ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనేటువంటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను యూజ్ చేసేటువంటి వీడియో ఎడిటర్ ఇన్షాట్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ అండ్ సో ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ ఇన్షాట్లో అనేక రకాల ఫీచర్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో 100+ యూట్యూబ్ వీడియోస్ని మనం పబ్లిష్ చేయడం జరిగింది. సో వాటిలో 95% వీడియోస్ అన్నింటినీ కూడా నేను ఈ ఇన్షాట్ అనేటువంటి యాప్లోనే ఎడిట్ చేసేయడం జరిగింది. సో ఈరోజు నేను ఈ ఇన్షాట్ అనే యాప్ గురించి, అదేవిధంగా ఈ ఇన్షాట్ అనే యాప్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రెయిట్ ఇంటూ బ్లాగర్ విజయ్. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసేటువంటి డిజిటల్ మార్కెటింగ్, బ్లాగింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అసలు ఇన్షాట్ అంటే ఏంటి? సో ఇన్షాట్ అనేది ఒక వీడియో ఎడిటర్ అనమాట. సో ఈ ఇన్షాట్ యాప్ని యూజ్ చేసుకొని మీరు అద్భుతమైనటువంటి వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. సో అదేవిధంగా మీరు ఫొటోస్ని కావాలంటే ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఇన్షాట్లో ఉన్నాయి. సో నేను పర్టికులర్గా ఈ ఇన్షాట్ యాప్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను ఈ ఇన్షాట్ అనేటువంటి యాప్ని ఆల్మోస్ట్ 1 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఈ యాప్ని అప్డేట్ చేస్తున్నారు, ఎన్నో ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉండేవి, అయినా కూడా ఆ యాప్ అనేది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్, సో చాలా ఫీచర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్షాట్ అనే యాప్ని 2014లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ చాలా మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అనేవి ఈ యాప్ గురించి ఉన్నాయి. సో రీసెంట్గా స్మార్ట్ తెలుగు రవికిరణ్ గారు కూడా ఈ ఇన్షాట్ అనేటువంటి యాప్ని వాళ్ళు యూస్ చేస్తున్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఈ ఇన్షాట్ అనేటువంటి యాప్ని యూస్ చేస్తున్నారని కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఈ ఇన్షాట్ అనేది యాప్ సో చాలామందికి తెలియదు. సో కైన్ మాస్టర్ యూస్ చేస్తారు, లేకపోతే పవర్ డైరెక్టర్ యూస్ చేస్తారు. సో వీటిల్లో ఏంటి అంటే మనకి సో ఫ్రీ వెర్షన్లో మనకి వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేయడానికి కుదరదు. అంతేకాకుండా కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే ప్రీమియం వర్షన్కి వెళ్ళాలి. అయితే ఈ ఇన్షాట్లో కూడా మీకు ప్రీమియం వర్షన్ ఉంది, అలాగే ఫ్రీ వర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్ వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. సో నేనైతే కంప్లీట్గా ఫ్రీ వర్షన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక వీడియోని లైవ్లో మీకు ఎలా ఎడిట్ చేయాలో చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఫోన్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. సో మీకు నా మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్షాట్ అనేటువంటి యాప్ని నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో మీరు ఇన్షాట్ అనేటువంటి యాప్ని ఓపెన్ చేయండి. సో మీకు కనుక చూసుకున్నట్లయితే సో ఇన్షాట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో క్రియేట్ న్యూ, సో మీకు ఇక్కడ 3 type ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, వీడియో, ఫోటో అండ్ కొలాక్ అని. సో ఈ వీడియోలో ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫొటోస్లో వచ్చేసి ఏంటంటే మన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో అనేక రకాల ఫిల్టర్స్ కొన్ని దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి, టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. సో చాలా ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా కాలేజ్ అని ఉంది. సో దాంట్లో మనం ఏంటంటే సో ఫ్రేమ్స్ చేసి మనం ఇమేజెస్ పెడతాం కదా. సో అటువంటి వాటిని మనం క్రియేట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. నేను ఒక వీడియోని షూట్ చేసి పెట్టాను. సో ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో వీడియో మీద క్లిక్ చేస్తే సో ఫస్ట్ టైం నేను యాప్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో ఎలో. సో ఇక్కడ మీకు ఏంటంటే వీడియో అయితే వీడియో, ఫోటో అయితే ఫోటో, సో ఆల్ అయితే ఆల్. సో మీకు కావాల్సినటువంటి ఫోటో ఎక్కడ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని సో కంటెంట్ వీడియో ఎక్కడ ఉందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసినటువంటి వీడియో ఇది. సో సెలెక్ట్ చేసుకున్నాను, నాకు టిక్ మార్క్ వచ్చింది. సో నేను టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తే సో నాకు ఈ విధంగా సో ఇన్షాట్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ కనుక మేము చూసినట్లయితే మీకు రైట్ కార్నర్లో ఇన్షాట్ అని చెప్పి మనకి ఒక వాటర్ మార్క్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. క్యాన్వాస్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ ఉంది, స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు. స్టిక్కర్స్ అంటే ఇక్కడ మన ఇమేజెస్ని కూడా మనం వీడియోలో ప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా టెక్స్ట్ ఉంది, అదేవిధంగా ఫిల్టర్స్, ప్రీకట్ వచ్చేసి మనకి ఏంటంటే వీడియోస్ని ట్రిమ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో దాన్ని వీళ్ళు ప్రీకట్గా చేంజ్ చేశారు. అదేవిధంగా స్ప్లిట్, డిలీట్, బ్యాక్గ్రౌండ్, స్పీడ్, తర్వాత క్రాప్, వాల్యూమ్, డూప్లికేట్, రొటేట్, ఫ్లిప్, ఫ్రీజ్. సో ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఇందులో ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే
సో మనం చూడండి, సో ఇది ఆల్రెడీ మొబైల్లో షూట్ చేసినటువంటి ఇది కాబట్టి, సో మీరు కనుక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం. సో క్యాన్వాస్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అనేవి మీకు అవైలబుల్లో ఉన్నాయి. చూడండి 1:1, 4:5, 16:9. సో డైరెక్ట్గా యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, సో ఇన్స్టాగ్రామ్లో 2 టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో 2 టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి 1:1 స్క్వేర్ వీడియోస్, అదేవిధంగా 4:5 అనమాట. తర్వాత యూట్యూబ్ కోసం అయితే 16:9. సో టిక్టాక్ కోసం, సో ఇది మనం ఐజీటీవీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా 3:4, 4:2 ఇలా రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటంటే 1:1 ఆర్ 16:9. సో మనం ఈ వీడియో కనుక 16:9 కావాలి అనుకుంటే, సో 16:9 పెట్టుకుంటే మీకు ఇలా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కనుక మీరు చెక్ చేసుకుంటే ఆ క్యాన్వాస్ అనేది ఫ్రీజ్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది ఆల్రెడీ నేను షూట్ చేసినటువంటి వీడియో, ఇది సెల్ఫీ కెమెరాతో షూట్ చేశాను కాబట్టి నాకు రివర్స్లో ఉంటుంది. సో నేను ఫ్లిప్ మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా సైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో ఫేస్ అనేది కొంచెం క్లారిటీగా లేదు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ఫిల్టర్స్లోకి వెళ్ళి, సో ఫిల్టర్, ఇక్కడ రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్ సో చూడండి, బ్రైట్, స్టోరీ, న్యాచురల్ ఇలాగా. సో నేనేం చేస్తాను అంటే అడ్జస్ట్లోకి వెళ్ళి, సో లైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, సో ఈ మూడింటిని అడ్జస్ట్ చేస్తాను. సో చూడండి, సో నేను లైట్నెస్ పెంచాను, అదేవిధంగా కాంట్రాస్ట్ పెంచాను, సాచురేషన్ ఇంక్రీజ్ చేశాను. సో చూసారా, సో ఈ విధంగా మీకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీ బ్లాక్కి ఇన్స్టెంట్గా ట్రాఫిక్ కావాలా? హాయ్ గైస్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్యాన్వాస్ సెట్ చేసాము, అదేవిధంగా ఫిల్టర్ యాడ్ చేసాము, ఫ్లిప్ చేసాము. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ వీడియోని ట్రిమ్ చేయాలి. సో మనకు అన్నెసరీ పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం రిమూవ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఈ ప్రీకట్లోకి వెళ్తున్నాను. సో ప్రీకట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక 30 సెకండ్స్ వీడియో. సో ప్రీకట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి 36 సెకండ్స్ మీకు కనిపిస్తుంది. సో మీకు ఎక్కడి నుంచి కావాలి అనేది మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ట్రిమ్, కట్, స్ప్లిట్ అని చెప్పి 3 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు వీటిలోంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. సో 3.6 దగ్గర పెట్టి, సో జూమ్ సెలెక్షన్ అంటే ఆ పార్ట్ వరకు ఎడిట్ అయిపోతుంది అనమాట. సో మీరు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే దాన్ని అంతవరకు సెలెక్ట్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్. హాయ్ గైస్. సో మీ బ్లాక్కి ఇన్స్టెంట్గా ట్రాఫిక్ కావాలా? సో హాయ్. సో కరెక్ట్గా లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నాను. సో 5.5 జూమ్ సెలెక్షన్. హాయ్. సో 1.5. హాయ్ గైస్. మీ బ్లాక్కి ట్రాఫిక్ రావట్లేదా? సో మీ బ్లాక్కి ఇన్స్టెంట్గా ట్రాఫిక్ వచ్చేటువంటి 10 టిప్స్ని నేను మీకు చెప్తాను. సో ఆ 10 టిప్స్ని నేను ఒక వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పబ్లిష్ చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ. సో మనకు కావాల్సినటువంటి పార్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ ఎండింగ్లో కూడా మీరు ఇలా జూమ్ చేసుకొని దీన్ని సెట్ చేయొచ్చు ఫ్రేమ్వర్క్ని. ఒకవేళ మధ్యలో అన్నెసరీ పార్ట్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, సో ప్రీకట్లోకి వెళ్ళి స్ప్లిట్ కనిపిస్తుంది కదా, స్ప్లిట్లో మీరు ఎక్కడైతే మనకి ఈ గ్రీన్ కలర్ మార్క్ ఉందో సో దాన్ని కనుక మనం సెలెక్ట్ చేసి ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే సో ఈ వీడియో అనేది సో టూ వీడియోస్గా స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో తర్వాత స్టిక్కర్ ఉంది. సో ఇక్కడ మనం ఏంటి అంటే, సో మన ఇక్కడ ఉన్నటువంటి స్టిక్కర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎమోజీస్ ఉన్నాయి. సో మీరు కావాలి అనుకుంటే మీరు ఇమేజెస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినటువంటి వాటన్నింటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ వీటిని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూడండి, ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ ఉంది. సో మీరు కావాలంటే మీరు ఇది చేసుకోవచ్చు. సో నేను షేర్ ఇచ్చాను. సో ఇలా స్టేర్ దీన్ని పెట్టి ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే మనకి సో ఎంతవరకు కావాలి, సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఎండింగ్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో క్లిప్ ఎండ్ వరకు పెడితే మనకి ఆ క్లిప్ ఎండ్ వరకు కూడా మనకి ఆ వీడియో అనేది వస్తుంది అన్నమాట. అదే కనుక మీరు వీడియో ఎండ్ పెడితే వీడియో ఎండ్ వరకు వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి మనకి యానిమేషన్ కూడా మనం చూపించవచ్చు. సో ఓకే, సో చూడండి, సో ఈ విధంగా మనకి చిన్న యానిమేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో తర్వాత టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ వచ్చేసి మనకి మీకు తెలుగు కావాలంటే మీరు గూగుల్ ఇండికా కీబోర్డ్ని యూస్ చేసుకొని మీరు తెలుగు టైపింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేను నా వీడియోస్ అన్నింటిలో కూడా నేను తెలుగు టైపింగ్ యూస్ చేస్తాను, అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ కూడా యూస్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక డెమో వీడియో కాబట్టి సో నేను డెమో వీడియో అని చెప్పి నేను వీడియో ఆఫ్ ఇన్షాట్.
సో నేను ఒక టెక్స్ట్ని యాడ్ చేశాను. సో ఇక్కడ నాకు 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి కీబోర్డ్, అదేవిధంగా కలర్స్. సో మనకి కావాల్సినటువంటి ఫార్మాట్స్ ప్రకారం మనం కలర్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్ కలరు తర్వాత ఈ విధంగా పెడుతున్నాను. సో ఇక్కడ మనకి దీంట్లోనే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో టెక్స్ట్, బార్డర్, షాడో, లేబుల్, ఓపాసిటీ అని. సో ఇలా మీకు కావాల్సినటువంటి ఫీచర్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లేబుల్ కలర్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. సో లేబుల్ కలర్ బ్లూ కలర్ పెట్టాను, అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టాను. సో టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టాను. సో ఈ వచ్చిన దాన్ని నేను ఇలాగా సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో దీన్ని కొంచెం పైకి మూవ్ చేస్తున్నా. ఓకే, అది రిమూవ్ అయిపోయింది. సో ఒక టెక్స్ట్ డెమో వీడియో. ఓకే, సో నేను దీన్ని ఇక్కడ పెట్టి దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు పెట్టాను. సో చూడండి, సో వీడియో ఎండ్ వరకు కూడా మనకు ఇది అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో దీన్ని కూడా మనం ట్రాన్సిషన్స్ ఇవ్వచ్చు. సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనకి అలైన్మెంట్ ఉంది. సో ఈ అలైన్మెంట్ తర్వాత టెక్స్ట్ సంబంధించినటువంటి ఎలా ఉండాలి, సో లైన్ హైట్ ఎంత, సో ఇలాంటి ఎన్నో ఫీచర్స్ మనకి వీళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను యూస్ చేసేటప్పుడు ఏ ఫీచర్స్ లేవు. సో తర్వాత యానిమేషన్. సో ఇక్కడ మనకి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి మనకి చూసారా. సో వీడియో ఎలా అయితే చేంజ్ అవుతుందో, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ మీరు యూస్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో ఓకే అయిపోతే మీరు ఇంకా ఏమైనా ఫీచర్స్ కావాలంటే, సో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆడియో కంటెంట్ని మనం ఎడిట్ చేయలేము. సో సపరేట్గా యాడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే, సో మేబీ నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తారని చూడాలి. సో తర్వాత మీకు అందులోనే సో బ్యాక్గ్రౌండ్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి అంటే మనకి స్క్వేర్ వీడియోస్ కానీ ఐజీటీవీ వీడియోస్ పెట్టినప్పుడు సో మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది డిస్ప్లే, ఇమేజ్ కానీ కలర్ కానీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ స్పీడ్ అని ఉంది. సో మనకి ఎక్కడన్నా మనకి అన్నెసరీ పార్ట్ ఉంది. సో దాన్ని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్పీడ్ అనేటువంటి ఆప్షన్ మనం యూస్ చేయొచ్చు. సో ఇందులో మనకి సో చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత క్రాప్. సో ఇమేజ్ని క్రాప్ చేయడం కోసం మనం దీన్ని యూస్ చేస్తాము. సో క్రాప్ అంటే మనం ఎంతవరకు మనం సెట్ చేస్తామో అంతవరకు మనకి ఇది వస్తుంది. సో రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫ్రేమ్ విడ్త్ కనుక సరిపోతే ఓకే, సరిపోకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి వాల్యూమ్. సో వాల్యూమ్ కావాలి అనుకుంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీ రికార్డింగ్ అప్పుడు వాల్యూమ్ తక్కువ ఉన్నా, లేకపోతే మీకు ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉండి మీ వాల్యూమ్ మైక్ సరిగ్గా చెక్ చేసుకోకపోయినా కూడా మీరు ఇక్కడ వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓకే. సో తర్వాత డూప్లికేట్ ఉంది. సో ఇంకొక ఫ్రేమ్ కావాలి అనుకుంటే మీరు డూప్లికేట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రొటేషన్, ఫ్లిప్, ఫ్రీజ్. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే మీకు కావాల్సిన విధంగా మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. సో మీ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అని అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ మీకు చూపిస్తుంది. 180p, 720p, 620p, 640p. సో కస్టమైజ్. సో ఇంకా మీకు ఏమైనా కావాలంటే సైజు మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో నేనైతే సోషల్ మీడియా కోసం అయితే 720p యూస్ చేసుకుంటాను. అదేవిధంగా యూట్యూబ్ కోసం అయితే 1080p యూస్ చేస్తాను. సో ఇది నాకు సోషల్ మీడియా పర్పస్ కాబట్టి నేను 720p యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆ వీడియో అనేది ఇనిషియేషన్ స్టార్ట్ వీడియో అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఇన్షాట్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ విధమైనటువంటి ఎలాంటి వీడియోస్ అయినా కూడా మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో అవకాశం ఉంటే ఇన్షాట్ మీద కంప్లీట్ సిరీస్ని కూడా నేను ప్లాన్ చేస్తాను. సో ఇన్షాట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సారీ, మీకు ఇంకొక ఆప్షన్ నేను చూపించడం మర్చిపోయాను. వాటర్ మార్క్ అనేది ఎలా తీసేయాలి చూద్దాం. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు ఇన్షాట్ అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ప్రీమియం తీసుకుంటే మీకు ప్రీమియం వర్షన్ కనుక తీసుకున్నట్లయితే సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు వాటర్ మార్క్ అనేది మేము తీసేస్తాము. సో లైఫ్ టైం తీసేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి వీళ్ళు 2 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సో మంత్లీ పే చేయొచ్చు, లేదంటే 1 టైం లైఫ్ టైం తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీ రిమూవ్ ఉంది. సో ఈ ఫ్రీ రిమూవ్ ఏంటి అంటే సో ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఇంటర్నెట్ ఉంటే వాళ్ళొక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ యాడ్ టైం డిస్ప్లే అయిన తర్వాత మనకి ఈ వీడియో అనేది ఇనిషియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నెట్ యాడ్స్ మనం చూడకూడదు అనుకుంటే ఇంటర్నెట్ లేకుండా యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా కూడా ఉండదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇంటర్నెట్ ఆఫ్ చేసి యూస్ చేస్తాను. సో ఈ వాటర్ మార్క్ని చాలా ఈజీగా నేను రిమూవ్ చేస్తాను. సో ఒకసారి మళ్ళీ సేవ్ చేద్దాం. సో సేమ్ ప్రొసీజర్.
సో ఈ విధంగా మనం ఏంటి అంటే చాలా ఈజీగా ఎటువంటి వాటర్ మార్క్స్ లేకుండా ప్రొఫెషనల్ వీడియోస్ని మనం ఇన్షాట్ యాప్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ని నేను ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవడం వస్తుంది. సో వీడియో అనేది అయిపోయింది, ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. సో చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ మనం షేర్ బటన్ యాడ్ చేసాం. ట్రాఫిక్ వచ్చేటువంటి 10 టిప్స్ని నేను మీకు చెప్తాను. సో ఆ 10 టిప్స్ని నేను ఒక వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు పబ్లిష్ చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు సో నేను 36 సెకండ్స్ ఉన్నటువంటి వీడియోని 25 మినిట్స్కి ఎడిట్ చేసి పెట్టాను. సో మీరు ఈ విధంగా చాలా ఈజీగా ఇన్షాట్ యాప్ని యూస్ చేసుకుని అద్భుతమైనటువంటి వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది గాయ్స్ ఈ ఎపిసోడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నట్లయితే మీరు ఏమైనా మైక్రో వీడియోస్ ఎడిట్ చేయాలన్నా, మీరు ఏమైనా చిన్న వీడియోస్ క్రియేట్ చేయాలన్నా ఈ ఇన్షాట్ యాప్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇన్షాట్ యాప్ని యూస్ చేయండి. సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఇన్షాట్ యాప్ మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా లైవ్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్, సీ యూ.